తెలుగు సినిమాల్లో ఒకే నటుడు రెండు పాత్రలు పోషించే విధానానికి శ్రీకారం చుట్టిన చిత్రం 1935లో వచ్చిన సతీ సులోచన. ఆ చిత్రంలో మునిపల్లె సుబ్బయ్యగా ప్రఖ్యాతిగాంచిన వివి సుబ్బారావు రావణ, ఇంద్రజిత్తు పాత్రలను పోషించారు. ఆ తర్వాత ఇద్దరు మిత్రుల చిత్రంతో నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, రాముడు భీముడు సినిమాతో నటరత్న ఎన్టీఆర్ ద్విపాత్రాభినయ చిత్రాలకు శ్రీకారం చుట్టారు. ఇక హీరోయిన్లలో ద్విపాత్రాభినయం చేసిన తొలి నటి కుమారి, నగరాజకుమారి, రాజకుమారి, కుమారి, ఇలా మూడు పేర్లతో పాపులర్ అయిన నటి ఆమె. తక్కువ చిత్రాల్లోనే నటించినప్పటికీ ప్రేక్షకుల్ని ఎంతో ఆకట్టుకున్న కుమారి సినీ జీవిత విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చేయడానికి సహకరించిన మిత్రుడు డాక్టర్ కంపెల్ల రవిచంద్రన్కు కృతజ్ఞతలు. ఎందరో కళాకారులని తెలుగు చిత్ర పరిశ్రమకు అందించిన ఆంధ్ర ప్యారిస్ తెనాలిలో 1921లో పుట్టారు మద్దెల నగరాజకుమారి. వెంకటేశ్వరరావు, రమామణి దంపతులకు ఆమె మూడవ సంతానం. ఇంట్లో ఎవ్వరికీ నటనంటే ఆసక్తి కానీ అవగాహన కానీ ఏమీ లేవు. కానీ కుమారికి మాత్రం చిన్నతనం నుంచి నటనంటే ఇష్టం ఏర్పడింది. సినిమాల్లో నటించాలనే కోరిక ఉండేది, కానీ అది వాళ్ళ అన్నలకు ఇష్టం లేదు. సి పుల్లయ్య 1935లో రూపొందించిన శ్రీకృష్ణ తులాభారం చిత్రంలో కృష్ణుడి అష్టభార్యలలో ఒకరిగా నటించే ఛాన్స్ కుమారికి వచ్చినా వాళ్ళ అమ్మ భయపడి ఒప్పుకోలేదు. ఆ తర్వాత ఆ వేషానికి కాంచనమాలను తీసుకున్నారు. అలాగే వేల్ పిక్చర్స్ వారి సీతా కళ్యాణం చిత్రంలో సీతగా నటించే అవకాశం వచ్చినా వాళ్ళ అమ్మ వద్దే వద్దు అంది. ఆ వేషం బెజవాడ రాజారత్నంకు దక్కింది. అయితే రమామణి కూతురికి సంగీతం నేర్పించారు. ఇంట్లో తిరుగుతూ కమ్మగా పాటలు పాడుతూ కళ్ళ ముందు కూతురు కనిపిస్తే చాలు అనుకునేవారు రమామణి. కుమారి వాళ్ళ బాబాయి పువ్వుల అంజయ్య నటి కన్నాంబ సొంత చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ రాజరాజేశ్వరి ఫిల్మ్స్లో వయలినిస్టుగా పనిచేసేవారు. ఆ రోజుల్లో పూర్ణ యాత్ర స్పెషల్ను నిర్వహించే జీకే మంగరాజు క్వాలిటీ పిక్చర్స్ పతాకంపై దశావతారాలు చిత్రాన్ని నిర్మిస్తూ నటీనటుల ఎంపిక కోసం బెజవాడ వచ్చారు. కుమారి మనసులో కోరిక ఎరిగినవాడు కావడంతో వదిని గారిని ఒప్పించి ఇంటర్వ్యూ నిమిత్తం బెజవాడ పంపించారు. అలా ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి దశావతారాలు చిత్రంలో అవకాశం పొందారు కుమారి. 1937లో వచ్చిన ఆ చిత్రంలో సీత, లక్ష్మి, యశోద పాత్రలను పోషించారు కుమారి. ఈ సినిమా బాగా ఆడటంతో ఆమె ఇంట్లో వాళ్ళు నటిగా కొనసాగడానికి అనుమతించారు. రెండవ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కుమారికి లభించింది. 1939లో నిరంజన్ పాల్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న అమ్మ చిత్రంలో ఆమె హీరోయిన్గా నటించారు. ఈ చిత్రంలో కుమారి పాడిన వికసిత సుమములకు పాట, హీరో సుబ్బారావుతో కలిసి పాడిన నిరీక్షించవా నాకై అనే యుగళ గీతం ఆ రోజుల్లో పాపులర్ అయ్యాయి. అదే సమయంలో విడుదలైన ఉష చిత్రంలో చిత్రలేఖగా నటించారు కుమారి. ఉష, అనిరుద్ధులని తన మంత్రశక్తితో ఒకటి చేసే కీలక పాత్ర అది. అయితే ఈ రెండు చిత్రాలు ఆర్థికంగా విజయవంతం కాకపోవడంతో కుమారికి సరైన బ్రేక్ రాలేదు. రాజకుమారి నట జీవితాన్ని మలుపు తిప్పిన చిత్రం 1940లో వచ్చిన సుమంగళి. ఈ సినిమాలో ఆమె హీరోయిన్ కాకపోయినా ప్రధాన పాత్రలో నటించారు. గిరి, మాలతి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో చిన్నతనంలోనే భర్తను కోల్పోయిన వితంతువు పాత్ర పోషించారు. ఈ చిత్రం విజయవంతం కావడంతో ఆమె వాహిని కుమారిగా గుర్తింపు పొందారు. వాహిని సంస్థలో 3 చిత్రాల్లో నటించడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు కుమారి. దాని ప్రకారం 1941లో వచ్చిన దేవత చిత్రంలో హీరోయిన్గా నటించారు. అమాయకురాలైన పని మనిషి వేషం ఆమెది. నాగయ్య హీరో. కుమారి సింపథెటిక్ రోల్స్కి బాగా సూట్ అవుతుందని పేరు వచ్చింది. అమ్మ, సుమంగళి, దేవతా చిత్రాల వరకు తన పాటలు తనే పాడుకున్న కుమారికి ఆ తర్వాత వేరే గాయనీమణులు పాడారు. ఒప్పందం ప్రకారం వాహిని వారి 3వ చిత్రం దర్శకుడు కేవీ రెడ్డి తొలి సినిమా భక్త పోతనలో కుమారి నటించాలి. అయితే అదే సమయంలో భక్త తులసీదాస్ చిత్రంలో ఆఫర్ రావడంతో వాహిని వారి అనుమతితో ఆ చిత్రం షూటింగ్ కోసం బొంబాయి వెళ్లారు కుమారి.
6 నెలలు అక్కడే ఉండిపోవడంతో భక్త పోతన చిత్రం మిస్ అయింది. భక్త తులసీదాసులో కెఎస్ ప్రకాశ్రావు హీరో, రమణారావు దర్శకుడు. 6 నెలలు అక్కడే ఉన్నా షూటింగ్ జరగకపోవడంతో మద్రాసు తిరిగి వచ్చేశారు కుమారి. ఆ తర్వాత నటిగా ఆమెకు 5 ఏళ్లు గ్యాప్ వచ్చింది. వ్యక్తిగత జీవితంలో కొన్ని మార్పులు చేర్పులు వల్ల నటనకు దూరమయ్యారు. పెళ్లి చేసుకొని ఒక పిల్లాడికి తల్లి అయిన తరువాత మళ్ళీ 1946లో ముగ్గురు మరాఠీలు చిత్రంతో రంగప్రవేశం చేశారు. ఇందులో నారాయణరావు భార్యగా నటించారు. అక్కినేని నటించిన ఈ చిత్రం విజయవంతమైంది. కానీ కుమారి కెరీర్కు ప్లస్ కాలేదు. ఆ సమయంలోనే సిఎస్ఆర్ దర్శకత్వంలో ప్రారంభమైన శివగంగా చిత్రంలో నటించారు. కానీ ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఈ చిత్ర నిర్మాణ సమయంలోనే నటి అంజలీదేవి కుమారికి పరిచయం అయ్యారు. అలాగే పుష్పవల్లి కూడా. వీరి ముగ్గురి మధ్య మంచి స్నేహం ఏర్పడి తరచూ కలుస్తుండేవారు. ముగ్గురు మరాఠీలు చిత్రం తర్వాత కుమారికి మళ్ళీ గ్యాప్ వచ్చింది. దాదాపు 4 ఏళ్లు సినిమాలకు దూరంగా ఉన్న ఆమెకి 1951లో వచ్చిన మాయపిల్లలో మరో మంచి అవకాశం లభించింది. ఇందులో ఆమె దొంగల రాణి ఆశగా, రూపగా ద్విపాత్రాభినయం చేశారు. ఈ సినిమా కోసం కుమారి పడిన శారీరక కష్టం అంతా ఇంతా కాదు. అది జానపద చిత్రం కావడంతో కత్తి యుద్ధాలు, కొండ చిలువతో ఫైటింగ్ ఇలా చాలా చేశారు. ఈ 2 పాత్రల కోసం కుమారి వాడిన కాస్ట్యూమ్స్ ఆనాటి కుర్రకారుని వెర్రెక్కించాయి. ఇంత కష్టపడి నటించిన మాయాపిల్ల చిత్రం హిట్ కాకపోవడంతో కుమారి నిరాశకు లోనయ్యారు. దర్శకుడు రఘుపతి ప్రకాష్కు ఇదే చివరి చిత్రం కావడం గమనార్హం. 1951లోనే ఆకాశరాజు చిత్రంలో హీరోయిన్గా నటించారు. జంధ్యాల గౌరీనాథ శాస్త్రి హీరో, కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రచన చేసిన జానపద చిత్రం ఇది. ఈ సినిమా కూడా ఆడలేదు. చాలా ఏళ్ల తర్వాత వాహిని సంస్థలో కుమారి మళ్ళీ నటించిన చిత్రం మల్లీశ్వరి. ఇందులో తిరుమల దేవిగా ఆమె నటించారు. ఇందులో కుమారి కనిపించేది కాసేపే అయినా ప్రేక్షకులకి గుర్తుండిపోయారు. మల్లీశ్వరి చిత్రం తర్వాత 3 చిత్రాల్లో కుమారి నటించారు. అందులో ప్రతిభావారి చిన్న కోడలు ఒకటి, ఇది విజయం సాధించలేదు. ఆ తర్వాత ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారి తొలి చిత్రం పెంపుడు కొడుకులో ఎస్వి రంగారావు సరసన నటించారు. వీరి కుమారుడిగా శివాజీ గణేశన్ నటించారు. కన్నడ నటుడు రాజ్ కుమార్ హీరోగా నటించిన కాళహస్తి మహాత్మ్యం చిత్రంలో లింగమూర్తి భార్యగా నటించారు. ఆ తర్వాత కుమారికి అవకాశాలు రాలేదు. ఆమె కూడా ఎవరిని అడగలేదు. నీ మనసుకు నచ్చినట్లు చేయమని కుమారి భర్త భాష్యకారులు చెప్పేవారు. దాంతో ఆమె చిత్ర పరిశ్రమకు దూరం అయ్యారు. కుమారుడు గంగాధరరావు చదువు పూర్తి కావడంతో బెజవాడ వెళ్ళిపోయారు. కొడుకుకి పెళ్లి చేశారు. ఆయనకు 3 అబ్బాయిలు, 1 అమ్మాయి. అందరికీ పెళ్లిళ్ళయ్యాయి. 50 ఏళ్ల పాటు విజయవాడలో ప్రశాంత జీవితం గడిపిన కుమారి తన 87వ ఏట 2008 మార్చి 8న కన్నుమూశారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.